ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనెస్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్ నియర్ JNTU మెట్రో స్టేషన్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Pravalika, cosmetic dental surgeon at Occidental. ఈ రోజు నేను ఓరల్ ప్రొఫైలాక్సిస్ గురించి చెప్పబోతున్నాను. ఓరల్ ప్రొఫైలాక్సిస్ అంటే ఏంటి? ఓరల్ ప్రొఫైలాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ జనరల్గా చెప్పాలంటే క్లీనింగ్ అనమాట. ప్రొఫైలాక్సిస్ అంటే ఏంటంటే ఒక డిసీజ్ వచ్చేదానికన్నా ముందే మనం ప్రివెంట్ చేసేదాన్ని ప్రొఫైలాక్సిస్ అంటారు. దాన్ని నార్మల్గా జనరల్ టర్మినాలజీలో చెప్పాలంటే క్లీనింగ్. మనం ఎందుకు క్లీనింగ్ చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి? యాక్చువల్గా ప్రతి 6 నెలలకు ఒకసారి మనం క్లీనింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే మనకి కొన్నిసార్లు మన టీత్లోనే గార పట్టేసి ఉంటుంది, ప్లస్ అలానే కొన్ని మరకలు, మచ్చలు పట్టేసి ఉంటాయి. డైలీ లైఫ్ బ్రషింగ్తో పోవు. సో వీటన్నిటిని తొలగించుకోవాలంటే మనం ప్రొఫెషనల్గా క్లీనింగ్ చేయించుకోవాలి. ప్రొఫెషనల్గా క్లీనింగ్ చేయించుకోవాలంటే మనం డెంటిస్ట్ దగ్గరికి వచ్చి క్లీనింగ్ చేయించుకోవాలి. అసలు ఈ గార ఎందుకు పడుతుంది? ఈ పట్టిన దాన్ని తొలగించుకోకపోతే ఏమవుతుంది? యాక్చువల్లీ అంటే కొందరికి ఏంటంటే ఈ పళ్ళు అనేవి వరుసలో ఉండవు, కొందరికి వంకరగా ఉంటాయి. ఆ వంకరగా ఉన్నప్పుడు కొందరికి అందులో ఫుడ్ అంతా లాడ్జ్ అయిపోయి బ్యాక్టీరియా అంతా అక్కడ జామ్ అయిపోయి మనకి ఈ క్యాలిక్యులస్ అంటే ఈ గార పట్టేస్తుంది. ప్లస్ అలానే కొందరు ట్వైస్ బ్రష్ చేసుకోరు, రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవడం అనేది పక్కా. ఈ 2 సార్లు బ్రష్ చేసుకోకపోతే మనకి ఈ గార పట్టేస్తుంది. అసలు దీన్ని ఎందుకు తొలగించాలి? ఏంటంటే ఈ గారలో మనకి ఏంటంటే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏంటంటే చిన్న చిన్నగా గమ్లోకి వెళ్తుంది. గమ్లోకి వెళ్ళి ప్లస్ మనకి ఆ గమ్ ఏదైతే చిగురైతే ఉందో అది స్వెల్లింగ్ వచ్చేస్తుంది. మనకి చూడడానికి కూడా ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల ఏదైతే చిగుర్లు ఉన్నాయో అవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి. జనరల్లీ మనకి హెల్దీగా ఉన్న గమ్స్కి ఈ ఇన్ఫెక్షన్ అయిన గమ్స్కి తేడా తెలిసిపోతుంది ఈజీగా. వీటన్నిటిని తొలగించుకోవాలంటే మనం క్లీన్ చేయించుకోవాలి. ఒకవేళ మనం గారని అలానే వదిలేస్తే ఏమవుతుందంటే ప్రతి సంవత్సరానికి ఒక 2 మిల్లీమీటర్ల బోన్ అనేది లాస్ అయిపోతుంటుంది, ప్లస్ 4 మిల్లీమీటర్ల చిగురు అనేది కిందికి జారిపోతుంటుంది. ఎప్పుడైతే మనం ఈ గారను అలానే ఉంచుకుంటే ఏమవుతుందంటే మనకి చిగురు అనేది జారిపోతూ ఉండడం వల్ల మనకి టూత్కి మనకి కింద రూట్ ఉంటుంది. ఆ రూట్ అనేది బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయ్యి త్వరగా మనం పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ అలానే ఈ బ్యాక్టీరియా ఏంటంటే కొన్ని జనరల్ మన హెల్త్ కండిషన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కొన్ని హార్ట్ డిసీజెస్ కూడా ఈ టీత్లో సర్వైవ్ అయ్యే బ్యాక్టీరియా ప్లస్ హార్ట్లో సర్వైవ్ అయ్యే బ్యాక్టీరియా సేమ్ ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ గార పట్టడాన్ని గమనించినప్పుడు మనం త్వరగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేసి మనం క్లీనింగ్ చేయించుకోవడం ప్లస్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడడం మంచిది. ప్లస్ ఇంకేంటంటే ఈ గార వల్ల మన బ్యాడ్ బ్రెత్ వస్తుంటుంది, అంటే దుర్వాసన, నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. మన అందరితో ఫ్రీగా మాట్లాడలేము, అందరిలో ఫ్రీగా ఉండలేము. ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే మనం ఓరల్ ప్రొఫైలాక్సిస్ చేయించుకోవాలి. ప్రతి 6 నుంచి 8 నెలల వరకు అయితే పక్కా క్లీనింగ్ చేయించుకోవాలి. ఎంత లేదనుకున్నా 6 మంత్స్ అయితే పక్కా టైమ్. ఒకవేళ కొంచెం డిలే అయితే 8 మంత్స్కి ఒకసారి మనం ఎప్పుడూ తరచూ క్లీనింగ్ చేయించుకుంటూ ఉండాలి.